మీ ఓటర్ లిస్టులో మీ పేరు బరాబరే ఉన్నది కదా అన్నట్టు మీ ఇంటికి ఫారాలు వచ్చినాయా? ఆఫీసర్లు వచ్చి కాగితాలు ఇచ్చిరా? గదేసారి కాగితాలు అంటే ఓటర్ లిస్టులా రెండు ఓట్లు ఎవరికున్నాయి, ఎవరి పేరన్నా తప్పు పడ్డదా, అడ్రస్ బరాబరేనా, దొంగ ఓటర్లు ఉన్నారా, గవన్నీ చెక్ చేసి మళ్ళీ సరి చేస్తారన్నట్టు బేస్తారం సందే షురువైంది. మరి ఈ కార్యం ఎప్పటిదాకుంటుంది? మనం చేయవలసిన పనేంది? కాగితాలు ఏమైనా చూపించాలనా? గవన్నీ అరుచుకుందాం. మన తెలంగాణ సర్ కార్యక్రమం షురు అయిందోళ్ళ ఇక 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు దాకా ఉంటుంది. అంటే నెల రోజులు అన్నట్టు. అసలు ఈ కార్యం ఎందుకంటే ఒక్క మనిషి మీదనే 2-3 ఓట్లు ఉంటే వాటిని తీసేస్తారు. అక్టోబర్ 1వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ గావాన్ని బయట పెడతారు. ఇప్పుడైతే మన కాడ దగ్గర దగ్గర 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఈ ఓటర్లలో ఎంతమంది పేర్లు ఎగిరిపోతాయి, కొత్తగా ఎన్ని పేర్లు ఎక్కుతాయి, అవన్నీ అక్టోబర్లో తేలిపోతుంది అన్నట్టు ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి ఫారాలు ఇచ్చి వీటిని నింపమని చెప్తారు. అవి ఎట్లా నింపాలో మీకు కాగితాలు ఇచ్చిన వాళ్ళు చెప్తారు. అందులో వివరాలన్నీ బరాబర్ నింపాలే, తప్పులు గిప్పులు లేకుండా. అయితే చాలా మంది చదువులని, నౌకర్లని, వ్యాపారులని వేరే వేరే ఊర్లకు పట్టణాలకు పోయి ఉంటారు కదా, అసంటోళ్ళు భయపడవలసింది ఏం లేదు. మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళతోనే నింపచ్చు. అగర్సే 2 జాగాలల్లో ఓట్లుంటే మీరు ఏడ ఓటు కావన్ను ఆడనే నింపేయాలి. ఇక ఒక్కొక్క ఆఫీసరు మీ ఇంటికి 3 మట్ల వస్తారు. ఒకసారేమో కాగితం ఇచ్చేతందుకు, ఇంకోసారి నింపిన కాగితం తీసుకునేతందుకు, ఇంకోసారేమో ఎంక్వైరీ కోసమట. ఇక కార్యమంతా ఒడిచినాక జూలై 31వ తారీఖు నాడు ఫస్ట్ ఓట్ల లిస్టు పెడతారు. అందులో మీ పేరు లేకున్నా ఇంకేమైనా తప్పులున్నా సరి చేసుకునేందుకు ఇంకో నెల రోజులు టైం ఉంటుంది. ఇక విచారణలు అన్నీ అయిపోయాక అక్టోబర్ 1 నాడు ఇక ఆఖరి ఓటర్ లిస్టు పెడతారన్నట్టు. అదే ఫైనల్ అట. అందుకే ప్రతి ఒక్కరు ఈ కార్యంలో పాల్పంచుకోవాలి. జాగ్రత్తగా పారంలను నింపి అప్పచెప్పాలి. ఒక బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. 300 to 350 హౌసెస్. రోజుకి మీరు కేవలం 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 to 50 మొదలు, 50 నుంచి 100 నెక్స్ట్. ఆ ఓట్ల మందం పోయి బిఎల్ఓ గారు చూసుకుంటారు. ఏం చూసుకోవాలా? 4 విషయాలు మీరు చూసేది. ఎవరన్నా 18 ఏళ్ళు నిండినా కొత్తగా ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాయించాలా, ఒక ఫామ్ ఎంటర్ చేయాలా, పేరు రాయించాలా, సర్టిఫికెట్లు ఇవ్వాలా, వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. రెండవది, ఎవరన్నా పెద్ద మనుషులు చనిపోయితే వాళ్ళ ఓటు తీసేయించాలి. మూడవది, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల ఉండే, అమ్మాయి పెళ్ళయింది, అత్తగారింటికి పోతే మరి ఇక్కడ తీసేయాలి ఓటు, అక్కడ రాయించాలి. అత్తగారింట్లో రాయించాలి, తల్లిగారింట్లో తీసేయాలి. నాలుగోది, ఎవరన్నా కోడలి పిల్ల మీ ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మగారింట్లో తీసేయాలి, మీ ఇంట్లో రాపియాలి. ఈ 4 పనులు, ఇంతకంటే ఏం చేసేదేం లేదు.